పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. శాస్త్రాలు చెబుతున్నాయి, పెద్దలు అంటున్నారు, జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాద్ జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు. జన్మ దుఃఖం. సుఖం అనుకుంటున్నావేమో, ఈసారి పుడితే గొప్పవారింట్లో పుట్టాలి, లేకపోతే ఇంకోసారి పుడితే ఇంకో రకంగా పుట్టాలి, ఏదో రకంగా మళ్ళీ పుట్టుక అనేటువంటి దానిని నీవు ఇప్పుడున్నటువంటి కష్టాలలో అలా పుడితే బాగుండేదని ఆశించే ప్రయత్నం కూడా చేయొద్దు. ఎందుకంటే పుట్టంగానే భగవంతుడు అనేటువంటి డాక్టరు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఎందుకంటే జన్మ దుఃఖం అండి, వ్యాధి అంటున్నాం కదా, ఈ వ్యాధికి భగవంతుడు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఏం రాశాడంటే 3 బిళ్ళలు రాశాడు. అయ్యా, ఉదయం వేసుకోవలసిన బిళ్ళ ఒకటి, మధ్యాహ్నం బిళ్ళ ఒకటి, రాత్రి బిళ్ళ ఒకటి. ఉదయం బిళ్ళ పేరు భక్తి యోగము, మధ్యాహ్నం బిళ్ళ పేరు జ్ఞానయోగము, రాత్రికి వేసుకోవాల్సిన బిళ్ళ పేరు కర్మయోగం. రోగం తీవ్రంగా ఉంది, పుట్టినప్పుడు రోగం వచ్చినప్పుడు చాలా ఎక్కువగా సీరియస్గా వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, 3 బిళ్ళలు ఇచ్చాడు, వాడుతున్నాం. కొన్నాళ్లకు కాస్త తగ్గింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాము డాక్టర్ దగ్గరికి. డాక్టర్ గారు, కొంచెం తగ్గిందండి, అయితే నాయన ఉదయం పూట వేసుకునే బిళ్ళ మాని, రోజు 2 బిళ్ళలు చాలు, మధ్యాహ్నం వేసుకునే బిళ్ళ, రాత్రికి వేసుకునే బిళ్ళ. ఇంకొన్నాళ్ళు పోయింది, ఇంకా తగ్గింది. అయ్యా, ఇంకా బాగా తగ్గిందండి, అయితే మధ్యాహ్నం బిళ్ళ కూడా మానేసి ఇంకా 1 బిళ్ళ ఉంది. కొన్నాళ్ళకు పూర్తిగా పోయింది, అసలు ఆ సిమ్టమ్స్ లేవు. నాయన ఆ బిళ్ళ కూడా తీసే. 3వ బిళ్ళ కూడా తీసేయటమే రోగము పూర్తిగా పోయి జన్మరాహిత్యాన్ని సంపాదించటానికి ఏర్పడ్డ వెసలుబాటు. జన్మ అనేటువంటిది ఒక రోగం అయితే దానికి డాక్టర్ అయినటువంటి కృష్ణ పరమాత్మ 3 బిళ్ళలు ఇచ్చాడు. ఆ 3 బిళ్ళలే భగవద్గీత. భవము అంటే సంసారము, జన్మ. భవరోగం వస్తే, భవరోగం అనేది వచ్చింది కాబట్టి మనకి, ఈ రోగానికి నాయన నువ్వు 3 బిళ్ళలు వాడమని పరమాత్మ ఇచ్చాడు. భక్తి యోగము, జ్ఞానయోగము, వైరాగ్యము. భక్తి జ్ఞాన వైరాగ్యాలనే 3 బిళ్ళలు ఇచ్చాడు. భగవద్గీతలో 3 షట్కాలు ఉన్నాయి. షట్కము అంటే 6. మొదటి 6 అధ్యాయాలు భక్తి యోగం, రెండో 6 అధ్యాయాలు జ్ఞానయోగం, మూడో 6 అధ్యాయాలు వైరాగ్యం గురించి చెప్పేవి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇవి కావాలి. ఏం జరుగుతుందంటే చనిపోయేంత వరకు మొదటి బిళ్ళలే వాడుతూ 3 బిళ్ళలు వాడుతే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మొదటి బిళ్ళ మీదనే మన లక్ష్యమంతా, దృష్టి అంతా పడింది. భక్తిగా ఉంటే చాలు, భక్తిగా ఉంటే చాలు, భక్తిగా ఉంటే చాలు. మరి భక్తి జ్ఞానం కావాలి కదా, భక్తి అనే దాన్ని వదిలిపెట్టాలి. ఒక బిళ్ళ తగ్గించాలి అంటే భక్తి జ్ఞానంగా మారాలి, అంటే రోగము తగ్గాలి. భవరోగం అనేటువంటిది తగ్గితే భక్తి అనేటువంటి ట్యాబ్లెట్ తీసేయచ్చు, జ్ఞానానికి వస్తాడు. వచ్చి ఓహో, ఇన్నాళ్ళు పటాల్లో చూసిన పరమాత్మ అంతటా ఉన్నాడా అని జ్ఞానం కలిగినప్పుడు ఇక పటం పెట్టడు. ఈ పటం ఉంటేనే, ఈ విగ్రహం ఉంటేనే, ఈ గుడిలోకి పోతేనే అనుకోడు. అంటే ఏమిటి అంటే జ్ఞానానికి వచ్చాడు, ఒక బిళ్ళ మానేయచ్చు. జ్ఞానం వచ్చింది, జ్ఞానంతో పాటు అహంకారం వచ్చింది. ఓహో, నేను జ్ఞానిని అనే అహంకారం వచ్చింది.
కాబట్టి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ అహంకారాన్ని కూడా చంపుకోకపోతే వాడు మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది, మళ్ళీ 3 బిళ్ళలకు పోవాల్సి వస్తుంది. కాబట్టి జ్ఞానముతో వచ్చిన అహంకారం కూడా పోవాలి అంటే వైరాగ్యం అనే బిళ్ళ తప్పనిసరిగా వాడాలి. ఓహో, నేను పొందినటువంటి తెలివితేటలు, నాకు తెలిసిన విజ్ఞాన సర్వస్వము శాశ్వతం కాదు, నాకంటే గొప్ప మహానుభావులు ఉన్నారు, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశమే ఈ 3 మాత్రలు, ఈ భవరోగానికి ఇచ్చిన మందు భగవద్గీత, నాకు ఇవ్వబడ్డ జ్ఞానము ఒక అవకాశము. కాబట్టి భక్తి ముఖ్యమా, జ్ఞానం ముఖ్యమా, వైరాగ్యం ముఖ్యమా అంటే మొట్టమొదట్లో 3 ముఖ్యమే. 3 బిళ్ళలు వాడాల్సిందే. రోగం వచ్చిన మొదట్లో రోజుకు 3 బిళ్ళలు వేసుకోవాల్సిందే. నిదానంగా ఒక్కొక్క బిళ్ళ మానేసినట్టు భక్తి, కొన్నాళ్ళు భక్తి చేశాం, దీపారాధనలు చేశాం, పూజలు చేశాం, పునస్కారాలు చేశాం, ఆ తర్వాత ఎవడికి చేస్తున్నాను నేను అన్న ఒక ప్రశ్న రావాలి. ఇదే జ్ఞానోదయం. ఈ దీపం పెడితేనేనా భగవంతుడు పలికేది, ఈ పటం తుడిస్తేనేనా, ఈ పూలు వేస్తేనేనా, ఈ నదుల్లో మునిగితేనేనా భక్తి అంటే అనేటువంటి ఆలోచన వస్తే వాడు ఒక ట్యాబ్లెట్ మానేయచ్చు, జ్ఞానంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ జ్ఞానంతో అహంకారం రాకుండా వైరాగ్యం అనేటువంటి విషయాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఆ వైరాగ్యం వైపుగా ప్రయాణం చేయాలి. వైరాగ్యం వచ్చిన తర్వాత 2 బిళ్ళలు మానేయచ్చు. భక్తి పోయింది, జ్ఞానం అక్కర్లే, వైరాగ్యం వచ్చేసింది. ఎంత తెలిస్తే ఏం ప్రయోజనం అండి, ఏముంది అక్కడ, తెలిసింది ఏమన్నా ఉండేదే. పండితులు పోయినారు, కారే రాజులు రాజ్యములు కల్గవే, సిరి మూటగట్టుకు పోవంజాలిరే వారేరి. కాబట్టి పండితులు పోయినారు, పామరులు పోయినారు, గాయకులు పోయినారు, విద్వాంసులు పోయినారు, ఎందరెందరో పోయినారు. ఎవరో మ్యూట్ ఆఫ్ చేయలేదండి. కాబట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే ఈ 3 రకాల బిళ్ళలు వాడాలి. అయితే వైరాగ్యం వైపు మనల్ని వెళ్ళనీయకుండా చేసేటువంటి పంచమహాభూతాల యొక్క విషయాలు, పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అన్నాం, పంచమహాభూతాలు. ఈ పంచమహాభూతాలకు పంచ విషయాలు ఉన్నాయి. అవే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు. మనల్ని ఇంద్రియ బలహీనులుగా చేసేటువంటివి ఇవే. ఆ పంచమహాభూతాల యొక్క ప్రతీకలుగా, విషయాలుగా చెప్పబడుతున్నటువంటి ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాదులు మనల్ని ఎలా బలహీనుని చేస్తాయి అంటే, ఓ చిన్న కథ చెప్పారు. ఒక సముద్రపు ఒడ్డున ఒక పెద్ద నౌక ఆగి ఉన్నది. ఆ నౌకకి కట్టినటువంటి తెరచాప కర్ర పైన, బాగా పైన ఒక కాకి ఎక్కడి నుంచో వచ్చి కూర్చొని దానికి ఏదో ఆహారం దొరికింది, ఆ ఆహారం తింటున్నది. ఇంతలోకి నౌక కదిలింది. ఆహారం తింటూ తన్మయత్వంలో, అమ్మయ్య హాయిగా ఉంది, ఇవాళ ఆహారం దొరికింది అనేటువంటి తన్మయత్వంలో ఉన్నటువంటి ఈ కాకి ఏ శబ్దము లేకుండా, చాలా కుదుపులు లేకుండా ప్రశాంతంగా కదులుతున్నటువంటి నౌకను గమనించాల. అది అలా కూర్చొని ఉండిపోయింది. 4-5 మైళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయింది నౌక. వెళ్ళిపోయిన తర్వాత అది తెచ్చుకున్న పదార్థం తినటం అయిపోయింది. అయిపోయినాక అమ్మయ్య ఇంకేదన్నా దొరుకుతుందేమో ప్రయత్నం చేద్దామని లేచింది. రెక్కలు కొట్టింది, అలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది. ఎటువైపు వెళ్ళినా కనుచూపు మేరల్లో చెట్టు లేదు, పుట్ట లేదు, కర్ర లేవు, ఏమీ లేవు. ఎక్కడ వాలాలో అర్థం కాలేదు. చచ్చినట్టు తిరిగి వచ్చి ఆ తెరచాప కర్ర మీదనే మళ్ళీ వాలింది. ఎన్నోసార్లు ప్రయత్నించింది, కానీ ఎక్కడికి వెళ్ళటానికి లేదు. ఆ తెరచాప కర్రే గతి అయింది. సరిగ్గా ఈ కథ ఎందుకు చెబుతున్నారంటే, మనము కూడా ఇంద్రియాలను జయించగలిగితే, శబ్ద స్పర్శ రూప రస గంధాదులను దూరం పెట్టగలిగితే మన మనసు ఆత్మ మీద మాత్రమే లయమవుతుంది, ఆత్మయందు మాత్రమే లగ్నమవుతుంది, బ్రహ్మ పదార్థం మీద మాత్రమే లగ్నమవుతుంది. ఏమిటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అంటే? ఆకర్షణలు. ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆకాశం అనేటువంటిది శబ్దం చేయటం ఒక్కటే తెలిసినటువంటి ఒక పంచమహాభూతాల్లో ఒకటి.
కాబట్టి దీనికి ఉదాహరణగా ఏం చెప్పాడంటే, వేటగాడు లేడిని పట్టుకోవడానికి ఏదో చిత్ర విచిత్రమైన ధ్వనులు చేస్తాడట. ఆ ధ్వని చేసినప్పుడు అది ఆ ధ్వనులకు భ్రమపడి ఇదేదో ఆకర్షణీయంగా ఉంది, ధ్వని ఏందో చూద్దామని వచ్చి వాడు పన్నినటువంటి వలలో చిక్కుకుపోతుంది లేడి. కాబట్టి శబ్దము వల్ల కలిగేటువంటి ఆకర్షణకు ఇది ఒక ఉదాహరణ. మనం కూడా శబ్దానికి ఆకర్షితులమై, స్పర్శకు ఆకర్షితులమై, రూపానికి, రసానికి, గంధానికి, ప్రపంచంలో ఉన్నవి అవే, దేనికో దానికి ఆకర్షితులం అవుతాం. ఫలితంగా ఏమవుతుంది? ఎక్కడ దృష్టి పెట్టాలో అక్కడ దృష్టి పెట్టలేక మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి భవరోగాన్ని తెచ్చుకుంటాం. కాబట్టి శబ్దానికి ఒక లేడీ, వలలో చిక్కిన లేడీ ఉదాహరణగా చెబితే, స్పర్శకు ఉదాహరణగా ఏం చెప్పారంటే, మగ ఏనుగును పట్టుకోవాలి అంటే ఆడ ఏనుగును ఒక చోట నిలబెట్టి అడవిలో దాని వెనకాల పెద్ద గుంట దవ్వుతారు. అక్కడేవో చెట్లు గిట్లు ఆకులు గీకులు అన్నీ వేసి కవర్ చేస్తారు. ఈ మగ ఏనుగు ఆడ ఏనుగు యొక్క స్పర్శ కోసం చాలా హడావిడిగా వచ్చి 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 ఆ గుంటను గమనించకుండా వెళ్ళి ఆ గుంటలో పడుతుంది. అప్పుడు దాన్ని బంధిస్తారు. కాబట్టి ఏమవుతుంది అంటే, స్పర్శ కోసం ఆశపడి ఒక పెద్ద గుంటలో పడింది, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. స్పర్శ వల్ల వచ్చే ప్రమాదం అది. తర్వాత రూపానికి ఉదాహరణగా మిడతను చెప్పారు. మిడత అగ్నిని చూసినప్పుడు అబ్బో ఏదో అద్భుతమైన ప్రకాశంలాగా ఉంది, కాసేపు అక్కడ వాళ్దాం, చాలా బాగుంది అని చెప్పి కణకణమండేటువంటి నిప్పుల మీద వాళ్తుంది, ప్రాణాన్ని కోల్పోతుంది. రూపాన్ని చూసి భ్రమపడతాం మనం, రూపాలకు దాసులం, రూపారాధకులం. అందుకే అబ్బా ఎంత బాగున్నాడ్రా ఇవాళ దేవుడు అలంకారం చేస్తే అని ఈ కన్ను రూపాన్ని ప్రేమిస్తుంది. రూపంలో ఉన్న స్వరూపాన్ని జ్ఞాని మాత్రమే గుర్తిస్తాడు, అజ్ఞాని రూపాన్ని చూస్తాడు. ఇవాళ వెంకటేశ్వర స్వామి ఎంత బ్రహ్మాండంగా అలంకారం చేశాం, 1,00,000 రూపాయలతో డబ్బులన్నీ పెట్టి అలంకారం చేశాం, ఎంత బాగున్నాడో. అంటే ఏమిటి? కన్ను మోసం చేస్తుంది రూపాన్ని చూస్తూ. కాబట్టి రూపం వల్ల కూడా మనిషి ఆకర్షితుడవుతాడయ్యా. వాడు ఇంద్రియాలు జయించలేకపోవటానికి రూపం కూడా కారణమవుతుంది అంటున్నారు. తర్వాత రసం, శబ్ద స్పర్శ రూప రస గంధాదులని చెప్పుకున్నాం. తర్వాత వంతు రసాంది వచ్చింది. ఈ రసం ఏంటయ్యా అంటే, చేపలు పట్టడానికి వాడు గాలానికి ఎర వేస్తాడు. ఆ ఎరకు చివర ఒక ముళ్ళు ఉంటుంది. పాపం ఈ విషయం గ్రహించలేని చేప ఆ ఎర కోసం వచ్చి గొంతులో దిగబడ్డ ముళ్ళు వల్ల ప్రాణాన్ని కోల్పోతుంది. కాబట్టి ఏమిటి అంటే, రసం కోసం, ఒక రుచి కోసం ప్రాణాన్ని పోగొట్టుకుంది. చివరిది గంధం, తుమ్మెద. నిన్ననే చెప్పుకున్నాం భర్తృహరి పద్యం. కాబట్టి ఏదో ఆస్వాదించాలి, మంచి వాసన వచ్చింది, చక్కగా దాంట్లో అమృతం ఉంటుంది, తేనె ఉంటుంది, ఆస్వాదించాలని వచ్చి ఆ పుష్పంలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన తుమ్మెద చూశాం. దీన్ని ఉదాహరణగా చెప్పారు. కాబట్టి శబ్ద స్పర్శ రూపరస గంధాదులనేటువంటి ఈ పంచ విషయాల వల్ల మనిషి ఇంద్రియాలను జయించలేకపోతున్నాడు. ఇవి లేవనుకోండి, లేకపోతే ఎక్కడా వాలటానికి చెట్టు లేక కాకి వచ్చి తిరిగి తెరచాప కర్ర మీదే వాలినట్లుగా మనసుకు బయట ప్రపంచంలో విషయాలు ఆకర్షణలు తీసివేసి దూరం చేస్తే అది వచ్చి సరిగ్గా మళ్ళీ ఆ బ్రహ్మమందు మాత్రమే తప్పనిసరిగా కూర్చోవాలి. ఇంకా నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, నేను ఆత్మదర్శనమే నాకు ఏకైక మార్గం అని మనకు ఒక ఉదాహరణగా పెద్దలు దీన్ని చెబుతున్నారు. అజ్ఞాన సంభూతమైనటువంటి ఈ జనన మరణాలనేటువంటి శోక కారకాలను జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని ఉపయోగించి నరకాలట. కాబట్టి జ్ఞానము తలెత్తనిదే జన్మలు తప్పవు. కాబట్టి ఎప్పటికి జ్ఞాని అవుతావో, ఎప్పటికి విరాగి అవుతావో అప్పుడే జన్మ పరంపరలు ఆగిపోతాయి. ఎన్నో సుఖాలు అనుభవించిన వేమన చివరికి మహాయోగి కాలే. ఆ మహాయోగి అయి ఎన్ని అక్షర సత్యాలు మనకు అందించాడు. వేమన మహాయోగిని పిలుస్తారు, వేమారెడ్డిని. కాబట్టి వేమారెడ్డి జ్ఞానం కలగటానికి ముందు, వేమన మహాయోగి జ్ఞాని అయిన తర్వాత. కాబట్టి జ్ఞానికి అంత గొప్పతనం ఉంది. ఆ జ్ఞానంతో వైరాగ్యం వచ్చింది. ఆయన అన్ని బిళ్ళలు మానేసి చివరికి వైరాగ్యంలో సెటిల్ అయిపోయాడు. వైరాగ్యాన్ని కూడా విడిచిపెట్టాడు. ఏ స్థాయి వైరాగ్యం అయ్యా అంటే, చూశాము వేమన ఎక్కడ చూసినా బొమ్మ ఎట్లా ఉంటుంది, గోచి పెట్టుకొని ఉంటాడు, ఓ చెట్టు కింద కూర్చొని గడ్డాలు పెరిగి. తీవ్ర వైరాగ్యం.
ఇది భగవంతుణ్ణి చేర్చేటువంటి లక్షణం. పరమాత్మ అంటున్నాడు, అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకాస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఎవడైతే జ్ఞానహీనుడై ఉన్నాడో, ఎవడైతే శ్రద్ధ లేకుండా ఉన్నాడో, ఎవడైతే గురువులు, శాస్త్రాలు, మహానుభావులు, మహాయోగులు నడిచిన మార్గాన్ని నమ్మటం లేదో వాడు సంశయాత్మా వినశ్యతి. నమ్మని వాడు నశించిపోతాడు. తిరిగి 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 మళ్ళీ ఈ చక్రంలో పడి కొట్టుకుంటాడు. ఎప్పటికీ ముక్తిని పొందలేడు. కాబట్టి నీకు ఆదర్శం ఏమిటి? తల్లి చెబుతుంది, నాయనా ఇదిగో ఈయన మీ నాన్న అంటే నువ్వు నమ్మావు, నాన్న నాన్న అన్నావు, నీ బాగోగులు చూశాడు, నిన్ను ఉద్ధరించాడు. అట్లాగే ఋషులు, మహానుభావులు, జ్ఞానులంతా కూడా వాళ్ళు నడిచి ఒక మార్గం, ఆ మార్గాన్ని మనకి ఇచ్చిపోయారు. మాస్టర్ సివివి గారు 12 సంవత్సరాలు రోజు 18 గంటలు కృషి చేసి మనకు అందించినటువంటి మహాయోగం. ఆయన ప్రయోగం చేసిన గదిని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. సరిగ్గా 2 బాత్రూములు కలిపితే ఎంత ఉంటుందో అంత కూడా ఉండదు. మన ఇళ్లలో కట్టుకుంటే బాత్రూమ్ సైజు కూడా ఉండదు వారు ప్రయోగం చేసిన గది. ఆ గదిలో ఆ మహానుభావుడు పక్కనే రోడ్డు, మార్కెట్, ఇంత రణగుణధ్వనుల మధ్య ఆయన మొత్తాన్ని విడిచిపెట్టి 12 సంవత్సరాలు ప్రయోగం చేసి మనకు ధారబోసినటువంటి మహాయోగం సివివి గారి యోగం. కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, నశించేటువంటి ఇహలోక సుఖాలకు బానిసలై ఎట్టి సాధనలు లేక, ఏ మార్గంలో సాధన చేయక, గురు శాస్త్ర వాక్యాలను కొట్టిపారేస్తూ అజ్ఞానివై ఈ లోకంలో సుఖపడలేవయ్యా. కాబట్టి నువ్వు అది గుర్తుపెట్టుకొని శాస్త్రాలను విశ్వసించు, జ్ఞానాన్ని నమ్ము, జ్ఞాన సాధన చెయ్యి, లోపల ఉన్న దివ్యత్వాన్ని గ్రహించు, ఇంద్రియాలను జయించే ప్రయత్నం చేయమని చెప్తూ 4వ అధ్యాయాన్ని ముగించి కర్మ సన్యాస యోగంలోకి ప్రవేశించాడు కృష్ణ పరమాత్మ. ఈ కర్మ సన్యాస యోగంలో ఏం చెబుతున్నాడో చూద్దాం. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ కర్మయోగం గొప్పదన్నావు, కర్మ సన్యాసము గొప్పదంటున్నావు, అసలు ఈ రెండిటిలో ఏది గొప్పదయ్యా? నాకు ఇదమిద్ధంగా ఒకటి చెప్పు. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంసని యశ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఖచ్చితంగా ఒకటి చెప్పు. అది ఇది 2 గొప్పవి అంటే ఎట్లా? నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఫైనల్గా ఒక మాట చెప్పు అన్నాడు. అప్పుడు పరమాత్మ అంటున్నాడు, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే కర్మయోగో విశిష్యతే. అర్జున, కర్మ సన్యాసం గొప్పదా, కర్మయోగం గొప్పదా అంటే 2 గొప్పవే, 2 మోక్ష మార్గాలే. కానీ ముందు కర్మయోగాన్నే ఆచరించాలి. కృష్ణుడు కర్మ సన్యాసం గొప్పది అని అనముంటే వెంటనే మనం ఏం చేస్తామండి? అన్ని పనులు కూర్చుంటాం. కాబట్టి కర్మ సన్యాసం ఎప్పుడు గొప్పదో చెబుతాడు తర్వాత. కర్మయోగం ముందు గొప్పదిగా చెప్పాడు. కర్మయోగం అంటే ఏమిటి అంటే, నీకు మలినాలను అంటించకుండా ఉండేది కర్మయోగం. నీకు మలినాలను అంటించేది కర్మ. కర్మ అస్తవ్యస్తంగా చేస్తే అది ముందు తరాలలో, ముందు జన్మలలో కర్మ అవుతుంది, ఒత్తుకా వస్తుంది. కాబట్టి కర్మగా కాకుండా ఉండాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది. కర్మ ఎప్పుడూ కూడా కర్మయోగంతో కలిపి చేసావంటే అది కర్మగా మారదు. ఎందుకంటే అందులో ఏదన్నా కర్మ ఉంటే ఆ కర్మ చెప్పినటువంటి కృష్ణ పరమాత్మకే అందుతుంది తప్ప నీకేమీ సంబంధం లేదు. కర్మయోగం అంటే ఏంటో చెప్పుకున్నాం. నా యందున్నటువంటి పరమాత్మే ఈ పని చేస్తున్నాడు, ఇక్కడ నాకేమీ సంబంధం లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణే. వడ్డించేటువంటి గరిటకు ఏ పాత్ర ఉంటుంది? ఒక పెద్ద పాత్రలో ఏదో పదార్థం ఉంది, చెయ్యి గరిట పట్టుకుంది, గరిట వడ్డిస్తుంది, అంత మాత్రాన గరిట నేనే చేస్తున్నాను ఇదంతా అని గర్వపడుతుందే?
గరిట లాంటి వాళ్ళం మనం. కాబట్టి నడిపించేటువంటి దేహి లాంటి వాడు, వడ్డించేవాడు, అక్కడ వడ్డించబడేటువంటి పదార్థము విస్తరి అంటే ప్రపంచం. ఆ ప్రపంచంలో జరిగేటువంటి ఈ కర్మకి కేవలం నువ్వు ఒక సాధనంగా మాత్రమే ఉన్నావు, కానీ ఇందులో నీ ప్రతిభ ఏమీ లేదు. కాబట్టి నాయన, కర్మయోగం గొప్పది. నేనే అంతా చేస్తున్నాను అనుకోకుండా నా చేత చేయించబడుతుంది అని అనుక్షణము కూడా నీ యందు భగవంతుణ్ణి ఉంచుకొని ఆయన్ని స్మరిస్తూ నువ్వు చేసేటువంటి పని, భగవంతుణ్ణి నీ యందు ఉంచుకొని చేసే పని నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా తప్పు చెయ్యవు. తప్పెప్పుడు చేస్తావు అంటే, ఆ నీ యందు పరమాత్మ ఉన్నాడు, దివ్యత్వం ఉన్నదన్న విషయము నీకు గుర్తు లేనప్పుడు తప్పులు చేస్తావు. అది గుర్తొచ్చినప్పుడు, అయ్యో భగవంతుడు నాయందే ఉన్నాడా, ఎంత పొరపాటు చేశాను, నాయందే భగవంతుడు ఉన్నాడా, నేను ఈ పాపం చేయకుండా ఉంటే బాగుండేది, ఎవరూ చూడటం లేదనుకున్నానే, కానీ నాయందే భగవంతుడు ఉండి ఈ పాపాన్ని చూశాడే, కాబట్టి రాసుకుంటాడు, శిక్షిస్తాడు, శిక్ష అనుభవించాలి అని నీకు ఎప్పుడు అనిపిస్తుందయ్యా అంటే, నీ యందు దివ్యత్వం ఉన్నది, నీ యందు పరమాత్మ ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నది పరమాత్మే అన్న జ్ఞానము నీకు అనుక్షణము ఉన్నప్పుడే నువ్వు తప్పు చేయవు. కాబట్టి కర్మయోగములో ఎప్పుడు కూడా సత్కర్మలే చేసే అవకాశం ఉంది. దాన్ని విడిచిపెట్టి ఉత్త కర్మలు చేస్తే మాత్రమే అహంకారంతో తప్పులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏమంటున్నాడు, ముందు కర్మయోగం సాధన చెయ్యి. కర్మయోగం చేస్తూ 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 ఉంటే, నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని నువ్వు అనుకుంటూ చేస్తూ ఉంటే కొంతకాలం తర్వాత నిర్విషయ ఆత్మస్థితి వస్తుంది. అంటే ఏ విషయాలు నీకు అంటకుండా నువ్వు ఆత్మస్థితిలోనే ఎప్పుడూ ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. ఆత్మతో రమించేటువంటి పరిస్థితి వస్తుంది. ఆత్మానందాన్ని పొందే స్థితి వస్తుంది. బ్రహ్మముతో కలిసి ఉండేటువంటి ఆనందము నీకు ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. ఇలా కలిగినప్పుడు నాయన, నువ్వు కర్మ విడిచిపెట్టినా ఏం కాదు. సమస్త కర్మలు దేనికి? చిత్తశుద్ధి కోసమే. సంసారంలో ఉన్నప్పుడు చేసేటువంటి పనులు సంసారం నడిపించుకోవడం కోసం, భార్యా పిల్లల్ని పోషించుకోవడం కోసం చేస్తావు కర్మలు కొన్ని. భగవంతుడి కోసం చేసేటువంటి సత్కర్మలు పుణ్యం కోసం చేస్తావు. కాబట్టి ఇక భగవంతుడి కోసం చేసేటువంటి కర్మలు దేనికయ్యా అంటే, ఆ చిత్తశుద్ధి తర్వాత కలగబోయేటువంటి ఆనందం కోసమే కదా, బ్రహ్మానందము పొందడం కోసమే అయి ఉండాలి. ఇది చాలా మందికి తెలియదు. నిన్న కూడా చెప్పుకున్నాం మనం, పుణ్యం రావాలండి ఇదే లెక్క. ఆ కొండ చుట్టూ తిరిగితే పుణ్యం, ఈ నదిలో మునిగితే పుణ్యం, ఆ దీపారాధన చేస్తే పుణ్యం అనేటువంటి భావన. కాబట్టి ఆ భావన దాటి బ్రహ్మముతో రమించటానికి నాకు అవకాశం కావాలి అంటే, దానికి నాంది ప్రస్తావనగా ముందు భక్తి అనే బిళ్ళ వేసుకుంటున్నానండి. పొద్దున్నే నన్ను వేసుకోమని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బిళ్ళ పేరు భక్తి. కాబట్టి ముందు భక్తి బిళ్ళ వేసుకుంటున్నాను. భక్తి బిళ్ళ వేసుకో, ఓ 10 ఏళ్ళో 20 ఏళ్ళో 30 ఏళ్ళో వేసుకో. రోగం తగ్గింది, ఇప్పుడు భక్తి వదిలిపెట్టు, జ్ఞానంలోకి రా. ఆ తర్వాత ఇంకా రోగం తగ్గినప్పుడు జ్ఞానం అనే బిళ్ళ కూడా విడిచిపెట్టి వైరాగ్యం అనే బిళ్ళ ఒక్కటే ఆశ్రయించు. భవరోగము పూర్తిగా నశించినప్పుడు బిళ్ళలన్నీ మానేశావు, ఇంకా ఏ బిళ్ళ వేసుకోక్కర్లా నువ్వు. ఎందుకని? నీకు రోగం తగ్గిపోయింది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం జీవితం గడపాలి. కాబట్టి ముందు కర్మయోగము, క్రమంగా జ్ఞానము, బ్రహ్మజ్ఞానము కలిగిన తర్వాత, నిర్విషయ ఆత్మస్థితి ప్రాప్తించిన తర్వాత కర్మ సన్యాసము, కర్మ విడిచిపెట్టడం. అంతేగాని ముందే కర్మను సన్యాసించకూడదు. ఇంకా చెప్తున్నాడు, జ్ఞేయస్స నిత్య సన్యాసీ యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతి. అర్జున, సన్యాసి అంటే ఎవడో తెలుసుకో. యో నద్వేష్టి నకాంక్షతి, ఎవడు దేన్ని ద్వేషించడో, ఎవడు దేన్ని కాంక్షించడో వాడు సన్యాసి. సన్యాసము అంటేనే మంచి త్యాగము. వాడు సన్యసించాడు అంటే ఇక వాడికి ఏం పట్టకూడదు. కానీ మనమేం చూస్తున్నాం ఇవాళ సమాజంలో? ఇవాళ సన్యాసులు ఎట్లా ఉంటున్నారు? ఆత్మ దర్శనము కానిదే కాషాయము కట్టరాదు అన్నది రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి విషయం. ఇవాళ కాషాయం కట్టుకోవడం ఎంత సులభమైపోయింది.
కొంతమంది లుంగిలు కూడా ఇండ్లలో మామూలుగా ఉన్నప్పుడు సంసార జీవితంలో లుంగిలు కూడా ఏ లుంగి లేకపోతే ఒక కాషాయం రంగు లుంగి కట్టుకొని పడుకుంటారు. వాళ్ళ లుంగిలు కూడా అట్లా వచ్చేసాయి. కాషాయము త్యాగానికి ప్రతీక. అందుకే మన జాతీయ జెండాలో కూడా దాన్ని పెట్టారు. భారతీయులు త్యాగధనులు. పింగళి వెంకయ్య గారు అంత అనాలోచితంగా పెట్టల కాషాయపు రంగుని. కాబట్టి యోనద్వేష్టిన కాంక్షతి, ఎప్పుడు ద్వేషిస్తాం? నీకంటే భిన్నంగా ఇంకోటి ఉన్నప్పుడు, ఓహో నాకంటే వాడికి బాగా ఆస్తి ఎక్కువ ఉందే, నాకంటే ఈ వస్తువు అందంగా ఉందే, నాకు లేనిది వాడికున్నదే, నేను వేరు వాడు వేరు కదా అనేటువంటి భేదభావం ఉన్నప్పుడు నీకు ద్వేషం వస్తుంది. సన్యాసికి మొత్తం విడిచిపెట్టిన తర్వాత ఇక ద్వేషం ఎందుకుంటుంది? కాబట్టి ద్వేషము లేనిటువంటి వాడు సన్యాసి. ద్వా అంటే రెండు. రెండోది లేదు, ఉన్నది ఒక్కటే, అది నేనే. నేనే అన్ని చోట్ల కనపడుతున్నాను. నా ఎదురింటి వాళ్ళలో, పక్కింటి వాళ్ళలో, నా పక్కన తిరుగుతున్నటువంటి కుక్క పిల్లలో, నా ఎదురుగా ఉన్నటువంటి పశుపక్షాదుల్లో అంతా నేనే తిరుగుతున్నాను అనేటువంటి జ్ఞానము సన్యాసానికి ఒక అర్హత. అది రాకుండా మనం సన్యసించకూడదు. యోన ద్వేష్టి నకాంక్షతి, కాంక్షతి కోరిక. ఎటువంటి కోరిక ఉన్నా సరే నువ్వు సన్యాసి అని చెప్పటానికి నీకు అర్హత లేదు. కాబట్టి కోరిక ఉన్నది ఇంకా అంటే నువ్వు సన్యాసివి కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి సుఖములన్నీ కూడా నశించిపోయేవే అన్న జ్ఞానము నీకు సంపూర్ణంగా కలిగితే మాత్రమే నువ్వు సన్యాసిస్తావు. కాదండి సన్యాసించడానికి ఒక్క ఇబ్బంది ఉందండి, ఈ సుఖాన్ని నేను కోల్పోతాను అని నీకు అనిపిస్తున్నది అంటే నువ్వు సన్యాసం జోలికి పోకూడదు, సంసారిగానే ఉండాలి. కాబట్టి సమస్త కోరికలు విడిచిపెట్టగలిగినప్పుడు, ఎటువంటి ద్వేషము లేకుండా ద్వేషానికి అతీతంగా నువ్వు ఉన్నప్పుడు నీవు సన్యసించడానికి అర్హత ఉన్నది. నిర్ద్వంద్వోహి మహాబాహో, ద్వంద్వములకు అతీతుడు. వాడికి ప్రేమ లేదు, ద్వేషం లేదు. ఎవరిని ప్రేమించడు, ఎవరిని ద్వేషించడు. ప్రేమిస్తున్నాడంటే కోరిక ఉన్నట్టే. నాకు ఫలానా అంటే ఇష్టమండి, ఫలానా ఆయన అంటే ఇష్టమండి, మా ఆవిడంటే ఇష్టమండి, మా అబ్బాయి అంటే ఇష్టమండి, మా ఇల్లు వాతావరణం అంటే చాలా ఇష్టమండి అన్నావంటే నువ్వు సన్యసించడానికి పనికిరావు. కాబట్టి నువ్వు ఇష్టమన్నా పనికిరావు, ద్వేషమన్నా పనికిరావు. అంటే ద్వంద్వములకు అతీతుడవైతేనే నువ్వు సన్యాసివి అనేటువంటి స్టేట్మెంట్ క్లియర్గా భగవద్గీత చెబుతుంది. కాబట్టి ఎవరన్నా సన్యాసిస్తున్నారండి, మా ఇంట్లో మా వంశంలో బలానాయన సన్యాసం తీసుకున్నాడంటే మీరు పరిశీలించండి, ఆయన ఈ రెండిటికి అతీతంగా ఉన్నాడా లేదా. అప్పుడప్పుడు ఫోన్లు చేసి ఏమండి బాగున్నారా, ఎలా ఉన్నారు, నేను వచ్చి చూస్తాను ఉండండి, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, చాలా రోజులైంది అంటున్నాడంటే వాడు సన్యాసి కాదు. ఇంకా వాడికి ఆ స్థాయి రాలే. లోపల ఉన్నటువంటి బ్రహ్మాన్ని, దివ్యత్వాన్ని చూచి మాత్రమే ఎవడైతే ఆనందించేవాడో, ఎవడైతే లోపల ఉన్న దివ్యత్వము కనపడని క్షణాన కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు, అబ్బా ఇవాళ నాకు బ్రహ్మజ్ఞానము కలగలేదు, నాకు లోపల దివ్యత్వం కనపడలేదు, నేను ఆత్మను దర్శించలేకపోయినానని బాధపడుతున్నాడు, వాడు సన్యాసి. కానీ ఆత్మకు బాహ్యంగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఆకర్షణ దొరకలేదని, చూడలేకపోతున్నానని, పొందలేకపోతున్నానని భావించేవాడెవడైనా సరే సన్యాసి కాదు. ఎందుకయ్యా? సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఒక వ్యక్తిని చూడటం వల్ల, ఒక వస్తువును పొందటం వల్ల, ఒక సంపద కలిగి ఉండటం వల్ల, ఏ రకంగా అయినా సరే నీకు వచ్చేటువంటి సుఖం వల్ల బంధం ఏర్పడుతుంది. బంధానికి ఏకైక కారణం సుఖమే, అనుమానం లేదు ఇందులో. కాబట్టి హాయిగా ఉంది ఇంట్లో ఉంటే, ఏసీ వేసుకున్నాం బ్రహ్మాండంగా ఉంది, లేచి బయటికి ఎండలోకి పోవాలంటే ప్రాణం మీదకి వస్తుంది. అబ్బా ఇప్పుడు మళ్ళీ వాడు ఎవడో వచ్చాడా, వాడితో మాట్లాడాలి, బయటికి పోవాలి. కాబట్టి ఏమిటి? సుఖము దొరికింది అంటే అది నిన్ను విడిచిపెట్టదు, పట్టుకుంటుంది, నీ మనసును పట్టుకుంటుంది, ఆకర్షిస్తుంది. దానికి ఆకర్షణ శక్తి ఎక్కువ. కాబట్టి సుఖాన్ని కోరేటువంటి మనసు సన్యసించలేదు. సుఖము బంధమవుతుంది, బంధానికి కారణమవుతుంది అంటున్నాడు పరమాత్మ. ఇంకా చెప్తున్నారు, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. నేనేమీ చేయటం లేదనుకుంటాడట తత్వవిదుడు, అంటే జ్ఞానము తెలిసిన వాడు నేనేమీ చేయటం లేదయ్యా ఇక్కడ అనుకుంటాడు. నైవ కించిత్ కరోమీతి
యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. నాయన, ఇంద్రియాలు ఉన్నాయి నాకు, ఆ ఇంద్రియాలే వాటి పనులవి చేసుకుంటూ పోతున్నాయి తప్ప నేనేమీ చేయటం లేదన్న వాడు జ్ఞాని. నేను సాక్షిభూతంగా ఉంటాను, సాక్షిభూతంగా ఉన్నాను. పశ్యన్ చూడటం లేదు, శృణ్వన్ వింటం లేదు, స్పృశన్ స్పర్శ వల్ల వచ్చే ఆనందాన్ని పొందటం లేదు, జిఘ్రన్ రుచి చూడటం లేదు, అస్నన్ తినడం లేదు, గచ్చన్ నడవడం లేదు, స్వపన్ నిద్రించటం లేదు, శ్వసన్ శ్వాసించటం లేదు, ప్రలపన్ మాట్లాడటం లేదు, విసృజన్ విసర్జించడం లేదు, గృహ్ణన్ గ్రహించటం లేదు, ఉన్మిషన్ కనురెప్పలు, ఉన్మిషన్ నిమిషన్ అంటే కనురెప్పలు కూడా నేను కదల్చడం లేదు. నిజానికి కనురెప్పలు మనకు తెలిసి కదులుతున్నాయండి? కదలటంలే. అంటే మనకు ఇందులో కొన్ని తెలుసు. మన కాళ్ళు వాటి ప్రమేయం లేకుండా నడిచిన సందర్భాలు లేవా? కనురెప్పలు మనకు తెలిసి కొట్టుకుంటున్నాయా? ఈ మనసు మీ పర్మిషన్ తీసుకొని ఆలోచిస్తున్నదే. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఇంద్రియాల కారణంగా జరుగుతున్నటువంటి వాటన్నిటికీ కూడా సాక్షిగా ఉండేటువంటి వాడు తత్వవిదుడు. నేను రాసుకున్న ఒక ట్యాగ్ లైన్, మౌన సాక్షిత్వమే ఆనంద రహస్యం. నా వాట్సాప్లో ఉంటుంది అది. మౌన సాక్షిత్వమే ఆనంద రహస్యం. హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే జరుగుతున్న దాన్ని చూస్తూ ఉండు మౌనంగా. ఇది రమణ మహర్షి వారి నుంచి స్వీకరించబడింది. ఆయన ఏ సందర్భంలో దాన్ని చెప్పాడన్న విషయాన్ని, ఆ మౌన సాక్షిత్వము ఎట్లా ఆనందాన్ని ఇస్తుందన్న విషయాన్ని రేపు మాట్లాడుకుందాం. స్వస్తి. శాంతి మంత్రం. ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్ పరియమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ అసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.